ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము మీకా గ్రంథము 7వ అధ్యాయములో నుండి ధ్యానించుకుందాము. నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది. నీవు పడిపోయిన స్థితిలో ఉన్నావేమో, నీ ఆత్మీయ స్థితి పడిపోయి ఉన్నదేమో. ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు. యెరూషలేము గోడలు కట్టించు రీతిగా నిన్ను కట్టబోచున్నాడు, మరలా లేపబోచున్నాడు. అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడునుగాక. ఆమెన్. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను. నా రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకొని యుందును అని మనము నిశ్చయత కలిగి ఉండాలి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నా దేవుడు నా ప్రార్థన ఆలకించి ఉన్నాడు. కనుక నా శత్రువా, నా మీద నీవు అతిశయింపవద్దు. ఎందుకంటే నేను యేసుక్రీస్తు వారి కోసరము ఎదురు చూస్తూ ఉన్నాను కనుక నా శత్రువైనటువంటి నిన్ను గద్దిస్తున్నాను. అతిశయించవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేస్తాను. ఎందుకంటే నన్ను కట్టువాడు లేపువాడు నా ప్రభువైన క్రీస్తు వారు కనుకనే. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు పట్టబడిన స్థితిలో, నీవు కోల్చబడిన స్థితిలో, మరణకరమైన స్థితిలో ఉన్నావేమో. ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు. నీవు క్రింద పడినను తిరిగి లేస్తాను అనే నిశ్చయత నీవు కలిగి ఉండాలి. నీవు మరలా దేవుని చేత కట్టింపబడుచున్నావు. ఆమెన్. నా ప్రియ సహోదరి సహోదరుడా, నేను అంధకారములో కూర్చున్నను. యెహోవా నాకు వెలుగుగా ఉన్నాడనే నిశ్చయత కలిగి ఉండాలి. నీవు అంధకారమైనటువంటి పాపములో ఉన్నను, నీకు వెలుగుగా యేసుక్రీస్తు వారు ఉన్నారు. నేను యెహోవా దృష్టికి పాపము చేసి ఉన్నాను కనుక దానిని నేను ఒప్పుకొని ఉన్నాను. నా ప్రభువైన క్రీస్తు వారు నా పక్షముగా ఉండి నేను అట్టి దేవుని యొక్క కోపాగ్నిని సహించేవానిగా ఉన్నాను. ఎందుకంటే నన్ను మరలా కట్టువాడు యేసుక్రీస్తు మాత్రమే. కాబట్టి ఆయన నన్ను వెలుగులోనికి రప్పించి ఉన్నాడు. ఆయన నీతిని నేను చూసి ఉన్నాను. నా శత్రువా, నీవు అతిశయింపవద్దు. నా ప్రభువైన క్రీస్తు వారు నన్ను మరలా కట్టించబోచున్నారు. ఇది నా శత్రువులు చూచుచున్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడు, నీకేమి చేశారు అని నాతో హేళనగా మాట్లాడిన వారు సిగ్గునొంది ఉన్నారు, అవమానం పొంది ఉన్నారు. నా కండ్లకు వారు ఇంకను కనబడలేదు. ఎందుకంటే నన్ను పడగొట్టినటువంటి వారు నా స్థితిని చూసి నవ్వి ఉన్నారు, అవమానించి ఉన్నారు. కానీ ప్రభువైన క్రీస్తు వారు నన్ను లేపి మరలా కట్టి ఉండుట వారు నా శత్రువులు చూసి వారు అవమానం పొంది ఉన్నారు. వారు నాకు కనబడలేదు, అనగా వారు మరణించి ఉన్నారు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క వాగ్దానము నీ జీవితంలో నెరవేరబోవుచున్నది. నీ గోడలు మరలా కట్టించబోవు దినము వచ్చుచున్నది. నీ సరిహద్దులు విశాలపరచుచున్నాడు. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. వర్డ్ ఆఫ్ గాడ్. మీకా chapter 7. In the day when the walls shall be built, on that day shall the established limit recede. Praise the Lord. Amen.
but has for me. I will look unto Jehovah. I will wait for the God of my salvation. My God will hear me. Rejoice not against me, O my enemy. Do I fall, I shall arise. When I sit in darkness, Jehovah shall be a light unto me. Amen. I will bear the indignation of Jehovah, for I have sinned against him, until he plead my cause and execute judgment for me. He will bring me forth to be light. I shall behold his righteousness, and mine enemy shall see it, and shame shall hear which said unto me, where is this Jehovah the God? My eyes shall behold her. Now shall she be trodden down as the mare of the streets. In the day when the wall shall be built, on that day shall the established limit recede. Praise the Lord. Amen.